ఇప్పుడైనా సరే, రేపు కాదు ఇప్పుడే అంటున్నారు. ఇప్పుడే చేద్దాం. పాస్టర్ చార్లెస్ గారిని ఘనంగా సన్మానించాలని కోరుతున్నాం. అట్లాగే పూలదండ పూలదండతో జయ పాల్ ప్రసాద్ గారు పూలదండతో సత్కరిస్తారు. అసిస్టెంట్ సెక్రటరీ డి శ్యామ్ గారు శాలతో సత్కరిస్తారు. పాస్టర్ గారు మేమంటూ అర్థం చేస్తారు. ఆఖరి రోజున కోరుకున్నాం కాబట్టి ఆ రోజున తప్పకుండా పాస్టర్స్ అంతా అటెండ్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. తప్పక రావాల్సిందిగా మనది. అందరికీ వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ చిరు సంస్కారాన్ని లేకపోతే సత్కారాన్ని స్వీకరించడానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా సహవాసంలోకి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి సెక్రటరీ గారు మరి ప్రకటన చేసినట్లుగా రేపు పుర ప్రముఖులు కొందరిని సన్మానించబోచున్నాం. అలాగే 13వ తారీఖున విజయవాడ పుర సమాజంలో పనిచేస్తున్నటువంటి 12 మంది సంఘ కాపర్లకు, అలాగే 75 సంవత్సరాలు వృద్ధులైనటువంటి వారికి కూడా 13వ తారీఖున సన్మానాలు ఏర్పాటు చేసి ఉన్నాం. దయచేసి శ్రమ అనుకోకుండా సంఘ కాపురులు 13వ తారీఖు అనగా ఎల్లుండి మరొకసారి మీ యొక్క ప్రెజెన్స్ను మేము కోరుతుంటున్నాం. దయచేసి అన్యదా భావించవద్దు. శ్రమ అనుకోకుండా మా సహవాసంలోకి రావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తుంటున్నాం. దేవుని వందనాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మరి రెవరెండ్ ఎస్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రియంగల తండ్రి, దయగల దేవ, అతను ఫ్రైజర్పేట ఈబీసీ వారి ఉత్సవాలలో పాల్గొని కృపను గ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ ప్లాటినం జూబిలీని మీరు ఎంతో ఆస్వాదకరంగా మొదట జరిగించారు. మీ స్తోత్రములు ప్రభువా. వచ్చినటువంటి ప్రముఖులు, వచ్చినటువంటి దైవ సేవకులు, మీరు చేసిన సంఘం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ఏమైనది మీ ఉచితమైన కృపని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మీరు మా పట్ల ఎంతైనా ప్రేమ చూపుతున్నారు తండ్రి. తెలుగు బాప్టిస్ట్ సంఘము అతను ఫ్రైజర్పేటను 75 సంవత్సరాల క్రితం ఇచ్చోట నాటి మహావృక్షం వలె మీరు చేశారని చెప్పని మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా ఈ సంవత్సరము శతవార్షికోత్సవం జరుపుకునేట్లుగా కృపా భాగ్యము దయచేయండి. సేవకులు, దైవ సేవకులు కొమ్ము సాయి గారి కోసం, వారితో కలిసి పనిచేసే కమిటీ వారి కోసమైనా, వారికి ఇచ్చిన సంఘ విశ్వాసుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీ పనిలో కొనసాగుతుండగా, మీ సేవలో పాలువారయ్యుంటుండగా అయినా మీరు వారికి ఇచ్చిన పనిని సంపూర్ణంగా మీ కొరకు చేసే కృప దయచేయండి ప్రభువా. గత 75 ఏళ్ళుగా తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని, కాపరిని అయినా విశ్వాసాన్ని మీరు బలపరిచారు, అయినా మీరు పోషించారు, సంఘాన్ని స్థిరపరిచారు. మహాసంఘముగా, మంచి సంఘముగా, మేలుకరమైన సంఘంగా మీరు దీవించారు. మీకు వందనాలు. రాబోయే కాలంలో మీ కీర్తి ఘనతలు సంఘము ద్వారా మీరు వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్య సందేశములు సంఘ కాపురదార చుట్టూ ఉండేటువంటి జిల్లా అంతరికి మీరు వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ
75 సంవత్సరం వజ్రోత్సవ వేడుకల్లో ప్రభువా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబోయే 2 రోజుల్లో కూడా మీరు మాతో ఉండినైనా వర్షం రాకుండా ఆపివేసి కార్యక్రమం ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ యొక్క వజ్రోత్సవ వేడుకల ద్వారా సంఘమునకు సంఘ శిరస్సైన యేసుక్రీస్తుకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ వరములని యేసు ప్రభువారి పేరిట స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించినట్లు అపరాధములు క్షమించు, మామని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రిని యెహోవా దేవుని దయ, రక్షకులైన యేసుక్రీస్తు వారి కృప, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరినటువంటి ఈ వజ్రోత్సవ కమిటీ యొక్క సంఘం యొక్క ఉత్సవమునకు, సంఘ కాపురికి, అలాగే పెద్దలకు, వచ్చిన విశ్వాసులకు, పుర ప్రముఖులకు, దైవ సేవకులకు, మరి ముఖ్యంగా సంఘస్థులకు ఆయన కృప నిరంతరము తోడై నడిపించుగాక. ఆమేన్.